హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ తెలుగు టెక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ కంపెనీ నుంచి ఒక కొత్త ఫోన్ అనేది లాంచ్ అయింది. దాని పేరే పోకోఫోన్ F1 బై షామీ అనే బ్రాండింగ్ కూడా మనకి కనపడుతూ ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్, దీని ప్రైస్, దీని కంపారిజన్, అలాగే దీని బాడీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే పోకోఫోన్ అని బ్రాండింగ్ ఉంది. ఇంకా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి నాచ్ డిస్ప్లే అయితే మనకి కనిపిస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి థిక్నెస్ వచ్చేసరికి మనకి 8.8 మిల్లీమీటర్స్ ఉంది. 75.2 మిల్లీమీటర్స్ విడ్త్ అయితే ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి 182 గ్రామ్స్ ఉంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి IPS LCD డిస్ప్లే. ఇది మనకి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 82.2 ఉంటుంది. అలాగే మనకి 4.3 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఉంటుంది. దీన్ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్షన్ చేశారు. మనకి 6.18 ఇంచెస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. దీని చుట్టూ మనకి అల్యూమినియం గ్లాస్ ఫినిష్తో అయితే మనకి మొబైల్ అనేది ప్రొటెక్షన్ చేయడం జరిగింది. ఇంకా మనం దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే ISO కంట్రోల్ ఉంది. ఇంకా మనకి డిజిటల్ జూమ్ ఉంది, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ డిటెక్షన్ ఉంది. అలాగే ఎక్స్మోర్ RS CMOS సెన్సార్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ ఆఫ్ f2.0తో అయితే వస్తుంది. దీనికి ఫ్లాష్ కూడా ఉంటుంది. అలాగే మనం వీడియో రికార్డింగ్ 30 FPSలో ఫుల్ HD ప్లస్లో అయితే మనం 4K రికార్డింగ్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అలాగే ఇది LI పాలిమర్ బ్యాటరీ. ఇది క్విక్ ఛార్జింగ్ V3.0కి అయితే మనకి ఈ ఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో టాక్ టైం మాత్రం చూసుకుంటే 30 అవర్స్ వరకు మనం ఈ బ్యాటరీ స్టాండర్డ్ బై అయితే మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి మేజర్ చేంజెస్ ఇక్కడే ఉన్నాయి. ఏంటంటే ర్యామ్ 6GB ఉంటుంది. ఇది 64-బిట్ చిప్ సెట్. దీంట్లో మనకి Adreno 630 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇంటర్నల్లో ఉంటుంది. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.8 GHz క్వాడ్ కోర్. అలాగే మనకి కైరో 835 ఉంటుంది. చిప్ సెట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్. ఇది మనకి పెద్ద ఫోన్స్లో అయితే కనిపిస్తుంది. మనకి ఇందులో అన్ని సెన్సార్స్ని అయితే వీళ్ళు మిస్ కాకుండా ఇందులో అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్, అంటే 8 కోర్స్ ఉంటాయి మనకి. ఇంకా స్టోరేజ్ వచ్చేసరికి మనకి 64GB ఉంటుంది. కెమెరా 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే లభిస్తుంది. అలాగే మనకి ర్యామ్ 6GB ఉంటుంది. మనకి కెమెరా వచ్చేసరికి కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. కింద 5 మెగాపిక్సెల్ కెమెరా మనకి డెప్త్ సెన్సింగ్కి అలాగే బొకే షాట్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి 29th ఆగస్ట్ నుంచి అయితే మనకి ఈ ఫోన్ అనేది సేల్లోకి రాబోతుంది. దీంట్లో కస్టమ్ UI వచ్చేసరికి మనకి Android 1 ఇంకా MI UIని అయితే మిక్స్ చేశారు. మనకి ఇది 29th ఆగస్ట్లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి సేల్కి రాబోతుంది. మనకి దీంట్లో హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. అంటే మీరు ఒక సిమ్ కార్డ్ కానీ లేకపోతే ఒక SD కార్డ్ కానీ ఎట్ ఏ టైం యూస్ చేయొచ్చు. లేకపోతే 2 సిమ్ కార్డ్స్ అనేవి మీరు ఎట్ ఏ టైం యూస్ చేయొచ్చు. మనకి దాన్ని నెట్వర్క్స్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సౌండ్ టైప్స్ చూసుకుంటే మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అంటే 2 స్పీకర్స్ ఉంటాయి. మనకి ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్కి డెడికేటెడ్ మైక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ షామీ పోకో ఫోన్కి మనం బెంచ్ మార్క్ చూసుకుంటే అన్ని హై ఎండ్స్లోనే ఉన్నాయి, చూసారు కదా. అలాగే మనకి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో అది మనకి IMX 363 సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు. ఇంకా మనకి కింద ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. పక్కనే మనకి డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే కూడా మనకి ఇందులో ఉంది. మనకి ఆ రెడ్ రింగ్స్ ఎందుకు ఇచ్చారంటే కొంచెం డిటెక్షన్ చేయడానికి మనకి ఇందులో బాగా హెల్ప్ అవుతుంది. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో పారానామా షాట్స్లో కానీ లేకపోతే ల్యాండ్స్కేప్ షాట్స్లో కానీ మనం ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది, ఇయర్ పీస్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే మనకి ఇందులో లభిస్తుంది. దానికోసం మనకి ఇన్ఫ్రారెడ్ లెన్స్ అండ్ లైటింగ్ అయితే మనకి ఇక్కడ సెటప్ అనేది చేశారు. ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ సెటప్ అంటే మనకి దేనికి యూస్ అవుతుందంటే మనం నైట్ కండిషన్స్లో కానీ లేకపోతే డార్క్ కండిషన్స్లో కానీ ఇలా ఉన్నప్పుడు మనకి నార్మల్ ఫోన్స్తో అయితే మనం ఫేస్ అన్లాక్ అనేది చేయలేం. కానీ ఈ ఫీచర్ ఉంటే మనం ఇలాంటి డార్క్ కండిషన్స్లో కూడా ఈ ఫీచర్ అనేది చూడొచ్చు. దీని కలర్ వేరియంట్స్ చూసుకుంటే మనకి రోసో రెడ్ కలర్ ఉంది, అలాగే స్టీల్ బ్లూ కలర్ ఉంది, అలాగే మనకి గ్రాఫైట్ బ్లాక్ కలర్ అయితే అవైలబుల్లో ఉన్నాయి.
ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు కొంచెం అగ్రెసివ్గా పెట్టారు. అంటే 6 GB ర్యామ్ ప్లస్ 64 GB రోమ్ మోడల్ ఏదైతే ఉందో అదే 20,999 పెట్టారు. అంటే మనం 21,000. ఇంకా మనకి 6 GB ర్యామ్ 128 GB మోడల్ ఏదైతే ఉందో అది 24,000 పెట్టారు. ఇంకా 8 GB ర్యామ్ 256 GB రోమ్ ఏదైతే ఉందో అది మనకి 28,999 పెట్టారు. అంటే 29,000 అయితే వీళ్ళు పెట్టారు. దీంట్లోనే మనకి ఆర్మర్ ఎడిషన్ కూడా ఉంది. అది కూడా 8 GB 256 GB రోమే. అది కూడా 30,000 అయితే వీళ్ళు ప్రైస్ అయితే పెట్టారు. ఫ్రెండ్స్ దీని స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి అయితే ఏమాత్రం మ్యాచ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇది ఇంకా చాలా తక్కువగా అయితే పెట్టారు. మనకి 845 ప్రాసెసర్ ఏదైతే ఉందో అది మనకి హై ఎండ్ మొబైల్స్లో కనిపిస్తుంది. వివో నెక్స్ కానీ OnePlus 6 కానీ ఒప్పో ఫైండ్ ఎక్స్ కానీ ఇలాంటి పెద్ద మొబైల్స్లో ఉంటుంది. కానీ మనకి ఈ ఫోన్ అనేది చాలా తక్కువ ప్రైస్లో ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్తో దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది బెస్ట్, ఎందుకంటే గ్లాస్ కనుక మనకు ఉంటే బ్యాక్ సైడ్ అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ పాలీకార్బన్ మెటీరియల్ కాబట్టి మనకి ఇది కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అలాగే మనం దీని కెమెరా గురించి మాట్లాడుకోవాలి. బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు మనకి ఉన్న అన్నిట్లో. ఫ్రెండ్స్ అసలు దీని ప్రైస్ని అయితే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత తక్కువలో మనకి ఇన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే మనకి ఇందులో ఇంటర్ఫేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఫీచర్ అయితే మనం ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా మంచి ఫోన్ అయితే వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి ఎంఐ పోకోఫోన్ F1 సంబంధించిన న్యూస్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.